ఆనందాలకేలి హోలీ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా ముస్తాబవుతుంది. పౌర్ణమి రోజున కామదహనంతో ప్రారంభమై మరుసటి రోజు రంగులు వేసుకుంటూ ఆడిపాడే వరకు ఈ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ ఖిల్లాగా పిలుచుకునే ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర గిరిజన సాంప్రదాయాల మధ్య నిర్వహించే హోలీ సంబరాలు ప్రత్యేకం. ఆదిలాబాద్ జిల్లాకు మూడు పక్కల మహారాష్ట్ర సరిహద్దునే ఉండడంతో పలు పండుగలు మహారాష్ట్ర సాంప్రదాయ రీతిలో జరుపుకోవడం జిల్లా ప్రజలకు ఆనవాయితీగా వస్తుంది. ఇందులో ముఖ్యంగా హోలీ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పండుగకు ఒకరోజు ముందు పేడతో చేసిన పిడకలు ఎండుకట్టెలను ఒకచోట పేర్చి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి కామదహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ వేడుకలను జరుపుకుంటారు. కామదహన కార్యక్రమంలో పాల్గొనే వారి కుటుంబాలు సిని బాధలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారనే ప్రజలు రకరకాలుగా చెబుతున్నారు. అదేవిధంగా కామదహనానికి ముందు చక్కెర కేలీలతో కాముడికి పూజలు నిర్వహించి వాటిని ఇళ్లలో ఉండే చిన్నపిల్లల మెడలో వేయడం కూడా పూర్వీకుల నుంచి సాంప్రదాయంగా వస్తుంది. ఇదిలా ఉంటే పండుగ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కామదహనం నిర్వహించుకొని మంగళవారం రంగుల పండుగ నిర్వహించుకోవాలని పంచాంగకర్తలు ప్రకటించారు. హోలీ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ మార్కెట్ సందడిగా మారింది. వివిధ రకాల రంగులు, పిల్లలను ఆకట్టుకునేలా గన్లు, బెలూన్లు, ఆట వస్తువులు, చక్కెర కేలీలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. దీంతో చిన్నారులు ముందుగానే హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ పండుగ తర్వాత ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఎండాకాలం యొక్క తీవ్రతను తట్టుకోవడానికి మోతుక పువ్వు కానీ రాళ్ళ పువ్వుతో కానీ నేచురల్ కలర్స్తో మన స్కిన్ డిసీజ్ రాకుండా ఎండ నుంచి తట్టుకోవడానికి ఈ నీళ్ళలో వీటిని ఉడకబెట్టి ఈ కలర్స్ మాత్రమే వాడి ఈ విధంగా మనం హోలికా పౌర్ణిమను విజ్ఞానపరంగా మన ఋషులు మునులందరూ కూడా నిర్ణయించారు. కనుక ఈ సంవత్సరము తప్పకుండా 2వ తేదీ సోమవారం నాడు హోలికా కామదహనము రాత్రి కాల్చి తెల్లవారి మనము హోలీ ఆడుకోవచ్చు. తర్వాత గ్రహణము మాత్రం మనకు పూర్ణిమ సాయంత్రం పూట చంద్రుడు పూర్ణిమ ఉన్నది కనుక 6 గంటల చిల్లర నుంచి 20 నిమిషాలు మాత్రమే గ్రహణం మనకు కనబడుతుంది. కనుక తర్వాత గ్రహణం పూర్తిగా అంతరిక్షంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకు కంటికి కనబడేది మాత్రమే మనము ఆచరించాలి. కనుక ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ తర్వాత మంత్ర సాధకులు ఏదైనా మంత్ర ఉపాసన చేసేవాళ్ళు ప్రవహిస్తున్న నీరు దగ్గర కానీ వృక్షములలో కొని కూర్చొని మంత్ర జపం చేయడం వల్ల చాలా శ్రేష్టమైన ఉత్తమమైన మా గ్రహణ సమయంలో చేయడం చాలా ఉత్తమోత్తమం చెప్పబడ్డది. కనుక తప్పకుండా మంగళవారం రోజు గ్రహణ సమయంలో మధ్యాహ్నము నిత్య పూజలు, దేవతా కార్యక్రమ నివేదన అన్నీ అయిపోయిన తర్వాత అభిషేకాలు, నిత్య పూజలు, ఆరతి, నిత్య నివేదన అయిన తర్వాత మధ్యాహ్నం దేవాలయం మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రము 7 గంటలకు దేవాలయం తెరిచి శుద్ధి కార్యక్రమం ఉంటుంది. కనుక అందరూ కూడా 11 గంటల నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దేవాలయం మూసివేయబడతాయి. గ్రహణ సందర్భంగా మంగళవారం రోజు తర్వాత హోలికా పూర్ణిమ కూడా ఈ విధంగా నిర్వహించుకోవాల్సిందిగా మనం